రెడ్బబుల్ తో మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో ఏంటంటే రెడ్బబుల్ కి స్టెప్ బై స్టెప్ ఇది ఒక ఫుల్ బిగినర్స్ గైడ్ అన్నమాట. ఈ వీడియో అయ్యేసరికి ఈ రెడ్బబుల్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈజీగా మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది మీరు తెలుసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్బబుల్ అనేది ఏంటి? రెడ్బబుల్ అనేది ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. సో ఈ మార్కెట్ ప్లేస్ లో ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి కొనొచ్చు లేదా సెల్ చేయొచ్చు. ఎవరు డిజైన్ చేసిందైనా గానీ మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ రెడ్బబుల్ లో ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ సేల్ అవుతాయి అనేది మనం ఒకసారి చూస్తే థింగ్స్ లైక్ టీ షర్ట్స్ గానీ, ఫోన్ కేసెస్, క్యాప్స్, పిల్లోస్, స్టిక్కర్స్ అండ్ మెనీ మోర్ ఇంకా చాలా. సో మనం రెడ్బబుల్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ మన డిజైన్స్ ని సెల్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్యాన్వా నుంచి ఏదైనా ఒక డిజైన్ తయారు చేశారనుకోండి, ఆ డిజైన్ మనము టీ షర్ట్ మీద ప్రింట్ చేసి దాన్ని డైరెక్ట్ గా సెల్ చేసేయచ్చు అనమాట. సో మీరు సరదాగా క్యాన్వాలో డిజైన్ చేసిన డిజైన్ ని ఒక టీ షర్ట్ గా సెల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది సింపుల్ డిజైన్ కాదు, అది టీ షర్ట్ మీద ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు డిజైన్ చేసిన డిజైన్ ని టీ షర్ట్ మీద ప్రింట్ చేసి దాన్ని సెల్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటి, బై చేసే వాళ్ళు ఎవరైనా గానీ ఈ రెడ్బబుల్ స్టోర్ కి వచ్చి మీరు డిజైన్ చేసిన ఆ టీ షర్ట్ చూసారంటే సింపుల్ గా వాళ్ళు అక్కడ నుంచి ఆ టీ షర్ట్ ని పర్చేస్ చేస్తారనమాట. సో ఒక డిజైన్ రెడీ చేసి దాన్ని ఒక టీ షర్ట్ మీద, లేకపోతే ఆ డిజైన్ ని ఫోన్ కేస్ గానీ, లేకపోతే అదే సేమ్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ డిజైన్ ఉంటది. ఆ డిజైన్ ని మనం టీ షర్ట్ మీద సెల్ చేయొచ్చు, ఫోన్ కేస్ మీద యూజ్ చేసి సెల్ చేయొచ్చు, లేదా క్యాప్ మీద డిజైన్ చేసి సెల్ చేయొచ్చు, లేకపోతే పిల్లో మీద డిజైన్ చేసి సెల్ చేయొచ్చు అనమాట. సో ఆల్ దట్ రెడ్బబుల్ చేసేది ఏంటంటే కనుక మన డిజైన్ ని ప్రొడక్ట్స్ మీద ప్రింట్ చేస్తాం. టీ షర్ట్స్ గానీ, ఫోన్ కేసెస్ గానీ, క్యాప్స్, పిల్లోస్ అలాంటివి మనం సెల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు చేసేది ఏంటంటే జస్ట్ మన డిజైన్ ని వాళ్ళ యొక్క ప్రొడక్ట్ మీద ప్రింట్ చేస్తారు. సో ఇప్పుడు ఎవరైనా ఏంటంటే రెడ్బబుల్ స్టోర్ కి వచ్చి మీ ప్రొడక్ట్స్ ని చూస్తారు, వాళ్ళకి నచ్చితే దాన్ని వాళ్ళు పర్చేస్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు అసలు ఈ ప్రొడక్ట్స్ కి కావాల్సిన డిజైన్ ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే కనుక క్యాన్వా అనే ప్లాట్ఫామ్ ఉంది, canva.com. సో దీంట్లో ఏంటంటే ఇలా మనం డిజైనింగ్ అనేది చాలా ఈజీగా ఈ క్యాన్వా అనే సైట్ లో డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇన్ఫాక్ట్ క్యాన్వాలో కూడా ఆల్రెడీ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనం ఈజీగా ఈ డిజైన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ ఫైనల్ చేసేసాము. సో అప్పుడు ఏంటంటే దాన్ని డైరెక్ట్ ఈ రెడ్బబుల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా వెంటనే ఆ డిజైన్ తో వచ్చిన టీ షర్ట్స్ అన్ని కూడా రెడ్బబుల్ సేల్ చేసి పెడతాది అనమాట. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ మన దగ్గర ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం టీ షర్ట్స్ ని సెల్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి ఆ టీ షర్ట్ టెంప్లెట్స్ అని సర్చ్ చేస్తే మనకి చాలా ప్రీమేడ్ డిజైన్స్ అనేవి మనకి దొరుకుతుంది అనమాట. సో వాటిని మనం యూజ్ చేసుకొని వాటిని మనకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకొని మన ఓన్ డిజైన్ మనం క్రియేట్ చేసిన తర్వాత దాన్ని సెల్ చేయొచ్చు అనమాట. సో క్యాన్వా ఏంటంటే దీన్ని ఇంకా ఈజీ చేస్తుంది. సో క్యాన్వాలో మనం సింపుల్ గా ఎడిటింగ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోతుంది అనమాట. సో రెడ్బబుల్ లో మనీ ఎలా ఎర్న్ చేస్తామని ఈ ట్యూటోరియల్ లో మనకి ఏంటంటే కంప్లీట్ గా క్యాన్వా గురించి ట్యూటోరియల్ లో అయితే నేను చెప్పను, కానీ క్యాన్వా గురించి ఫ్యూచర్ లో ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఒక డిజైన్ చేసేసిన తర్వాత క్యాన్వాలో ఆ డిజైన్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ ని పిక్చర్ ఫార్మాట్ లోకి చేంజ్ చేసి అంటే జేపీజీ ఫార్మాట్ లో గానీ లేదా పిఎన్జీ ఫార్మాట్ లో గానీ డౌన్లోడ్ చేసుకొని ఆ డిజైన్ ఇమేజ్ గా కన్వర్ట్ చేసిన తర్వాత రెడ్బబుల్ సైట్ లోకి వెళ్ళి ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. సో వన్స్ మన అకౌంట్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఆ డిజైన్ ఫైల్ ని అప్లోడ్ చేసేస్తాం అనమాట. సో దీంట్లో అప్లోడింగ్ అనేది చాలా సింపుల్. ఇన్స్టాగ్రామ్ లోనే, ట్విట్టర్ లోనే ఎలా అయితే ఇమేజెస్ అప్లోడ్ చేస్తామో సేమ్ మన ప్రొడక్ట్ కి ఒక టైటిల్ అంటూ మనం ఇస్తాము. సో దానికి సంబంధించిన ట్యాగ్స్ ని కూడా మనము అక్కడ పెడతాం అనమాట. సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మనం రాస్తాం. సో ఇది అప్లోడింగ్ కి 1 minute కూడా పట్టదు. సో అప్లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ని మనం సెల్ చేయాలనుకుంటున్నాము ఈ రెడ్బబుల్ లో అనేది మనం చూస్తాం. పిక్చర్ అప్లోడ్ చేసేసిన తర్వాత రెడ్బబుల్ మనకి చూపిస్తుంది అనమాట. నువ్వు ఏ డిజైన్ అయితే సెల్ చేస్తున్నావో అది దేనికి అని. అది టీ షర్ట్ కి గానీ, హ్యాట్ కి గానీ, క్యాప్ కి గానీ, పిల్లోకి గానీ, లేదా ఫోన్ మీద స్టిక్కర్ గానీ, ల్యాప్టాప్ యూజ్ చేసే స్టిక్కర్స్ గానీ. సో మనం ఇక్కడ చేసిందల్లా జస్ట్ ఒక సింపుల్ పిక్చర్ ని అప్లోడ్ చేసాం అంతే. విత్ ఇన్ 1 minute లో మనం ఒక పిక్చర్ అప్లోడ్ చేసి మన ఒక ఓన్ స్టోర్ మనకి ఆన్లైన్ లో ఉన్నట్టు అనమాట. సో మనం చేసిన డిజైన్ బట్టి అది ఒక క్యాప్ కి సూట్ అవుతుంది, లేదా టీ షర్ట్ కి సూట్ అవుతుందా, లేకపోతే ల్యాప్టాప్ స్టిక్కర్, మ్యాక్ బుక్ యూజ్ చేసే స్టిక్కర్స్ గానీ, వాటర్ బాటిల్ మీద యూజ్ చేసే స్టిక్కర్స్ గానీ, ఫోన్ వెనకాల కేసెస్ గానీ, పిల్లోస్ గానీ, మనకి ఇక్కడ ఏంటంటే మన డిజైన్ మనకి ప్రొడక్ట్స్ ని సెల్ చేసి పెడుతుంది అనమాట. మనం ఒక టీ షర్ట్ ని అయితే ఫైనల్ గా సెల్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు ఎవరో ఒకరు మన టీ షర్ట్ ని యాక్చువల్ గా బై చేస్తే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో మనం వన్స్ డిజైన్ ని మనం రెడ్బబుల్ లోకి అప్లోడ్ చేసిన తర్వాత ఆ టీ షర్ట్ ని ప్రమోట్ చేసుకుంటే మనకి యాక్చువల్ గా రీచ్ వస్తుంది అనమాట ఈజీగా. సో మన చేతిలో ఫిజికల్ గా అయితే టీ షర్ట్ లేదు. సో ఎవరైనా ఏంటంటే ఈ టీ షర్ట్ ని డైరెక్ట్ గా వాళ్ళ కార్ట్ లోకి యాడ్ చేసుకుని $22 వాళ్ళు పే చేసి వాళ్ళకి కావాల్సిన కలర్ పిక్ చేసుకొని నెక్స్ట్ మనం ఏంటంటే దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఫర్ టీ షర్ట్, ఒక టీ షర్ట్ డిఫరెంట్ కలర్స్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు అనమాట బేస్డ్ ఆన్ ద డిజైన్. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన సైజ్ అనేది పిక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి టీ షర్ట్ డిజైన్ చేసే మెషిన్లు ఇవి ఏం అవసరం లేదు. మనకు కావాల్సిన మన చేతిలో డిజైన్ ఉండడం రెడ్బబుల్ మిగతా దాని మీద అంతా వర్క్ చేస్తుంది అనమాట. సింపుల్ గా ఏంటంటే మీరు ఏ డిజైన్ అయితే అప్లోడ్
అప్లోడ్ చేస్తారో దానికి సంబంధించిన ప్రోడక్ట్ మనకి డిస్ప్లే అవుతున్న ప్రోడక్ట్ ని రెడ్ బబుల్ ఆటోమేటిక్ గా దాన్ని ప్రోడక్ట్ కింద చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎవరైనా కానీ రెడ్ బబుల్ స్టోర్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక హ్యాట్, క్యాప్ లేకపోతే డైరీయో ఇలా ఆర్డర్ చేసిన తర్వాత రెడ్ బబుల్ వాళ్ళకి దాన్ని ప్రింట్ చేసి వాళ్ళ ఉన్న ప్లేస్ కి డెలివర్ చేస్తుంది అనమాట. ఎవరైనా ఫోన్ కేస్ ఆర్డర్ చేస్తారంటే రెడ్ బబుల్ వాళ్ళకి ఫోన్ కేస్ తయారు చేసి అప్పుడు వాళ్ళకి మళ్ళీ డెలివరీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు తయారవుతుందంటే ఎవరైనా మాకు కావాలి అని దాన్ని డిమాండ్ చేసినప్పుడు అప్పుడు అది ప్రింటింగ్ కి ముందుకెళ్తుంది అనమాట. సో రెడ్ బబుల్ మేక్స్ ద ప్రొడక్ట్ ఆఫ్టర్ సంబడి బైస్ ఫ్రమ్ యూ. సో రెడ్ బబుల్ ఆ ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా కస్టమర్ కి డెలివర్ చేస్తుంది అనమాట. సో ఇంకా దీనికి వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనుకుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సమ్వన్ ఆస్ట్రేలియా నుంచి ఈ రెడ్ బబుల్ సైట్ లోకి వచ్చి మీరు డిజైన్ చేసిన టీ షర్ట్ ని చూసారు, లేదా ఎవరో స్టేట్ యుఎస్ నుంచి ఆన్లైన్ లో సైట్ లోకి వచ్చి మన డిజైన్ చేసిన టీ షర్ట్ ని చూసారు అనుకుంటే వాళ్ళు సింప్లీ ఆర్డర్ చేసి పే చేసి ఆర్డర్ వాళ్ళకి డెలివరీ అయిపోతుంది, అంతే అయిపోయింది. మనం ఇక్కడ సింప్లీ చేసేది ఏంటంటే ఒక డిజైన్ అప్లోడ్ చేయడం అంతే. రెడ్ బబుల్ కంప్లీట్ గా ప్రొడక్ట్ ని క్రియేట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. ఆ షిప్పింగ్ ని డెలివరీ చేయడానికి షిప్పింగ్ హ్యాండ్లింగ్ సంబంధించినవన్నీ కూడా డెలివరీ రెడ్ బబుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది అనమాట. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని దీన్ని ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రొడక్ట్ అంటారు. సో ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రొడక్ట్ అనే దానికి డిమాండ్ ఉందో అప్పుడు ఆ ప్రొడక్ట్ ని ప్రింట్ చేసి బయటకు తీసుకొస్తారు అనమాట. సో అందుకనే రెడ్ బబుల్ అనేది బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, మనం జస్ట్ ఒక పిక్చర్ అప్లోడ్ చేస్తున్నాము. సో దాని ద్వారా సేల్స్ అవుతున్నాయి, దాని ద్వారా మనం మనీ అని చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మామూలుగా ఒక టీ షర్ట్ సెల్ చేయాలంటే దానికి మళ్ళీ టైం స్పెండ్ చేసి అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకొని, లేకపోతే ఏదన్నా ఓన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కానీ లేదా ఈ కామర్స్ వెబ్సైట్ కానీ స్క్రాచ్ నుంచి చేయాలంటే మాత్రం మనకి చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి, మళ్ళీ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి. మళ్ళీ వెబ్సైట్ కూడా మనం మనీ పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. రెడ్ బబుల్ అనేది ఫ్రీ, హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ మనం పే చేసుకోవాల్సిన అవసరం లేదు వెబ్ హోస్టింగ్ కానీ ఇలాంటి వాటికి. సో వెబ్సైట్ డిజైనింగ్ కానీ హోస్టింగ్ కానీ అన్ని కూడా రెడ్ బబుల్ లో ఫ్రీ అనమాట. సో మన కోసం ఎవ్రీథింగ్ అనేది రెడ్ బబుల్ చేసి పెడుతుంది అనమాట. ఫ్యూ మినిట్స్ ఏంటంటే మనకి ఓన్ ఆన్లైన్ స్టోర్ ఉన్నట్టు. సో మనం టీ షర్ట్ సెల్ చేయొచ్చు, ఫోన్ కేసెస్ సెల్ చేయొచ్చు, చాలా సింపుల్ అనమాట. అండ్ ఇంకొక గుడ్ రీజన్ ఏంటంటే రెడ్ బబుల్ దగ్గర ఆల్రెడీ లాట్ ఆఫ్ బయింగ్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ డేటాబేస్ ఉంటుంది. సో ఆల్రెడీ ఏంటంటే రెడ్ బబుల్ కి 8.3 మిలియన్ యూనిక్ కస్టమర్స్ ఉన్నారు 2022లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం సొంతంగా వెళ్ళి మన పేరు మీద ఏదైనా స్టోర్ క్రియేట్ చేసుకుని www.storename.com అని అలాగే క్రియేట్ చేసుకుంటే ఆ వెబ్సైట్ గురించి ఎవరికి తెలియదు, మళ్ళీ దానికి ప్రమోషన్ చేసుకొని అన్ని చేసుకొని అదే చాలా మందికి రీచ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది అనమాట. సో అదే రెడ్ బబుల్ అయితే మనకి ఏంటంటే ఆల్రెడీ లాట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ మనకి ఉంది కాబట్టి వాళ్ళే మన ప్రొడక్ట్ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. సో రెడ్ బబుల్ ఓపెన్ చేశాక పీపుల్ కానీ మన ప్రొడక్ట్ ని ఫైండ్ చేయగలిగితే కనుక మనకి ఈజీగా సేల్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కష్టపడి డిజైన్ చేసినా గానీ ఆ డిజైన్ తో వచ్చిన ప్రొడక్ట్ ఏదో ఒక టీ షర్ట్ కానీ వాళ్ళు కొనకపోతే కనుక మనకి మనీ రావు. మనకి మనీ ఎప్పుడు వస్తాయంటే పీపుల్ మన డిజైన్స్ ని బై చేసినప్పుడు మాత్రమే. సో మనకి రెడ్ బబుల్ లో ఫీచర్ ఏంటంటే పీపుల్ కి ఏదైతే అవసరం అనేది మనకి రెడ్ బబుల్ లో ఆల్రెడీ ఫీచర్ అయి ఉంటది అనమాట. సో సింపుల్ గా మనం చేసేది ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి రెడ్ బబుల్ లో అసలు పీపుల్ ఏదైతే ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు అనేది మనం చూసుకొని దానికి సంబంధించిన డిజైన్ మనం డిజైన్ చేసి పీపుల్ కి సెల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం రెడ్ బబుల్ సర్చ్ సజెషన్స్ లో మనం చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. దానికి కావాల్సిన రీసెర్చ్ మనం చేసుకొని ఎగ్జాక్ట్లీ ఏదైతే పాపులర్ ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఏది ట్రెండింగ్ లో ఉన్నదని మనకు తెలుస్తుంది అనమాట. నేను మీకు ఒకసారి రెడ్ బబుల్ లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడు నేను రెడ్ బబుల్ లోకి వచ్చి ఈ టీ షర్ట్స్ కేటగిరీ చూస్తే ఇక్కడ క్లిక్ చేసి టీ షర్ట్స్ అని ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ట్రెండింగ్ సర్చెస్ వెనస్డే ఐటమ్స్ మనకి చూస్తే ఇంకా థ్యాంక్స్ గివింగ్ ఐటమ్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనం చూసుకుంటూ వచ్చేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏతో స్టార్ట్ చేస్తే యానిమే, ఏస్థెటిక్, యానిమల్స్. సో ఇలాగ మనకి ఇది ఏదైతే ట్రెండింగ్ ఉన్నదో మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ పాపులర్ కీవర్డ్స్ అనేవి ఇవన్నీ కూడా ట్రెండింగ్ సర్చెస్ అనమాట. సో లెటర్ బి లో మనం చూసుకుంటే బి, బ్యాండ్, బంపర్, బుక్స్, BTS ఇవన్నీ కూడా ట్రెండింగ్ అనమాట. నెక్స్ట్ లెటర్ సి. సో అలాగా 2 లెటర్ కాంబినేషన్స్ తో కూడా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. సో అలా Z వరకు కూడా ఆల్ ద వే మన ఏదైతే ట్రెండింగ్ లెటర్ కాంబినేషన్స్ తో ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ ఐడియాస్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. బ్రేకింగ్ బ్యాడ్ ఒక ఫ్రీ టూల్ ఉందన్నమాట, bubblespader.com. సో ఇందులో మనకి పాపులర్ రేట్ ఉన్న బబుల్ విత్ కీవర్డ్స్ మనకి చూపిస్తుంది అనమాట. సో ఫిల్టర్స్ అలాగా జస్ట్ మనం అలా ఆడుకుంటూ ఉంటే మనకి ఏ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి పాపులర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. పీపుల్ కూడా ఏదైతే సర్చ్ చేస్తున్నారో మనకి తెలుస్తుంది అనమాట. సో మన ఇక్కడ చూస్తే పీపుల్ ఏం చూస్తున్నారు అనేది స్ట్రేంజర్ థింగ్స్, టైలర్ స్విఫ్ట్, క్రిస్మస్, పోకెమాన్ అండ్ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోతే ఇంకా మనకి ఐడియా వస్తూ ఉంటాయి అనమాట. టైప్ ఆఫ్ డిజైన్స్ మనం చేయొచ్చు. స్టార్ వార్స్ కానీ, ది ఆఫీస్ సిరీస్ సంబంధించిన కానీ, హ్యారీ పాటర్, గిల్మోర్ గర్ల్స్, డిస్నీ డంజన్స్, డ్రాగన్స్, లార్డ్ ఆఫ్ రింగ్స్, స్టార్ ట్రెక్, మైన్ క్రాఫ్ట్. సో ఇలా మనకి ఏంటంటే ఇవి చూసే కొద్దీ కూడా మనకి ఐడియా వస్తుంటది అనమాట ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ అనేవి పీపుల్ కి అవసరం అనేది. సో ఇది మాత్రం మర్చిపోకండి, డిజైన్ తయారు చేస్తే మనకి ఏం మనీ రాదు, కానీ ఆ డిజైన్ ద్వారా వచ్చిన ప్రోడక్ట్ ని పీపుల్ పర్చేస్ చేసినప్పుడు మాత్రమే
మనకి మనీ వస్తుంది అనమాట. సో మనం డిజైన్ చేసి టీ షర్ట్ సెల్ చేసినప్పుడు అసలు మనకి ఎంత మనీ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటాము. సో ఎంత సేల్ చేస్తే మనకి ఎంత మనీ వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో మనకి ఎంత అమౌంట్ అనేది మనకి వస్తుంది అనే దానికంటే ముందు ఏంటంటే మనము ఎంత రేటుకి ప్రొడక్ట్ సెల్ చేస్తాం అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో వాళ్ళు దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఒక మార్కప్ అనేది దానికి సెట్ చేస్తారు. సో ఈ మార్కప్ ఏంటంటే మనకి ఎంత పర్సెంటేజ్ కావాలనేది మనం మార్కప్ సెట్ చేసుకున్న దాన్ని బట్టి మనం సెల్ చేసే టీ షర్ట్స్ ప్రైస్ అనేది ఉంటది అనమాట. సో కాబట్టి మన ఇష్టం అనమాట, దాన్ని నార్మల్ ప్రైస్ లో సెల్ చేయాలన్నా లేకపోతే ఎక్స్పెన్సివ్ ప్రైస్ లో సెల్ చేయాలన్నా మన ఇష్టం అనమాట. సో డిఫాల్ట్ మార్కప్ అనేది 20 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 20 అనేది డిఫాల్ట్. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్ అవసరం లేదు, పర్సెంటేజ్ అనేది మనం డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ చేసేస్తే మనకి చూపించేస్తారు అనమాట. సో ఇప్పుడు మార్కెట్ 20 అయితే మన టీ షర్ట్ $22.88 కి సెల్ చేస్తారు అనమాట. సో ఇది సెల్లింగ్ ప్రైస్. అంటే ఏంటంటే సో ఇప్పుడు టీ షర్ట్ సెల్ చేస్తున్నామంటే కస్టమర్స్ దీనికి ఎంత పే చేస్తున్నారో అనేది. సో వాళ్ళు పే చేసేది ఏంటంటే 22.88 మార్జిన్. సో మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే హయ్యర్ మార్కప్ కి దీన్ని సెల్ చేయడం అనమాట. సో ఎవ్రీ సేల్ కి మనకి ఎక్కువ అమౌంట్ కావాలి అని అనుకుంటే కనుక మనకి మార్కప్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో హయ్యర్ మార్కప్ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్ గా సెల్లింగ్ ప్రైస్ అనేది కూడా హయ్యర్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే అఫ్ కోర్స్ మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందాక చూపించిన ఒరిజినల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 20% ఏంటంటే డిఫాల్ట్ 22.88 కి సెల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి సేల్ కి $3 ఏంటి తక్కువ అని మనకు అనిపించింది అనుకో, మనం సింపుల్ గా ఏంటంటే మార్కప్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కప్ ని 55 కి ఇంక్రీజ్ చేస్తాం అనుకో, మార్కెట్ 55 ఉంటుంది. సో ఈ 55 కి ఆటోమేటిక్ గా రీటైల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను 55 కి చేంజ్ చేస్తానంటే ఆటోమేటిక్ రీటైల్ ప్రైస్ ఎంతకు వచ్చిందంటే 29.56 కి వచ్చింది అనమాట. సో అప్పుడు ఏంటంటే పర్ ప్రాఫిట్ సేల్ కి మనకు వచ్చేది $10.49. సో ఇది మనకు చాలా గుడ్ అమౌంట్. సో అలాగా యాజ్ హై ఎంత హై కావాలంటే అంత హై మనము ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. 140% దాకా అలాగే ఇంకా హైకి పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఎంత హై మార్కప్ పెడితే అంత హై ప్రైస్ కి అది సెల్ అవుతుంది అనమాట. టీ షర్ట్ $22 కదా, సో అదే టీ షర్ట్ మనం $45 కి సెల్ చేయొచ్చు అనమాట. సో మనకి ఎంత మనీ రావాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఎంత సేల్స్ చేయగలుగుతాం అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో హయ్యర్ మార్కప్ పెట్టి హయ్యర్ ప్రైస్ లో మనము సేల్ చేసినప్పుడు ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ ఉండడం వల్ల మినీ సేల్స్ అనేవి మనము పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మిడిల్ ప్రైస్ లో ఉన్న ప్రొడక్ట్స్ అనేవి కూడా కొంచెం బెటర్ సేల్స్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఓవరాల్ గా మనకు వచ్చే మనీ అనేది కొంచెం డీసెంట్ ఫిగర్ మనకి ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మన మార్కప్ ప్రైస్ సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఎంత కావాలంటే అంతకి మనం సెల్ చేసుకోవచ్చు. వాళ్ళ చార్జెస్ కాకుండా మనకు వచ్చే కమిషన్ దాన్ని బట్టి మనకి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఏ ప్రైస్ కి సెల్ చేయాలనేది డిసైడ్ అయ్యి ఆ ప్రైస్ కి మనం దాన్ని సెట్ చేయొచ్చు అనమాట. సో దాన్ని బట్టి మనకి ఒక ఐడియల్ ప్రైస్ పాయింట్ అనేది ఎంత ఉంది, లేదా మనకు ఒక మంచి ఓన్ స్వీట్ స్పాట్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. సో దాని ద్వారా మనం సెల్లింగ్ అనేది స్మూత్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.